ఈ మధ్యనే ల్యాండ్ టైటిలింగ్ అని ఒక చట్టం పెట్టాడు, యాక్ట్. దాని అర్థం ఏంటో తెలుసమ్మా? మొట్టమొదట ఆయన గెలిచిన వెంటనే పాస్బుక్ల మీద మన తాతలు మన బాబులు సంపాదించిన భూములు పాస్బుక్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుండు పాస్బుక్ల మీద. రెండోసారి ఏం చేశాడు? భూములు కొలతలేస్తున్నాం అని చెప్పి సర్వేరాల మీద మన భూముల మీద ఆయన ఫోటోలు వేసాడు. ఇప్పుడు మూడోసారి ఏం చేశాడు? నువ్వు రేపు భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ ఏమో ఆయన దగ్గర ఉంటుందట, డూప్లికేటే నీకు ఇస్తాడట. అర్థమవుతుందమ్మా మీకు? ఈ ల్యాండ్ టైటిలింగ్ అంటే రేపు ఎప్పుడైనా నీ భూమి తాలూకా ఒరిజినల్ పేపర్స్ నీ దగ్గర ఉండవు. ఒరిజినల్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఒక జెరాక్స్ మాత్రం నీకు ఇస్తారు. నువ్వు డబ్బు పెట్టుకొని కొనుక్కున్న భూమికి నీకు హక్కు లేదు. నాలుగోసారి ఏం చేస్తాడు? ఆ భూములు ఏమైనా ఎవరైనా కబ్జా చేస్తే నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు, ఆ తగు నేనే చెప్పాలని చెప్తాడు. ఐదోసారి ఇప్పుడు ఇంకో ఐదో పాయింట్ ఏంటంటే, ఆయన మళ్ళీ గెలిస్తే ఎవరెవరైతే అది కోర్టులో వేయలేదో ఆ భూములన్నీ నావే అని చెప్పి కబ్జా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టునే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పడం జరిగింది.